ఇండిపెండెన్స్ ఆఫ్ సిరియా. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 17న సిరియా క్యాపిటల్ అయిన డమాస్కస్లో ఈ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. హిస్టరీలోకి వెళ్తే బిఫోర్ వరల్డ్ వార్ 1 ముందు ఒట్టోమన్ ఎంపైర్స్ ఈ సిరియా కంట్రీని రూల్ చేసేవారు. ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 తర్వాత ఈ ఒట్టోమన్ ఎంపైర్స్ ఓడిపోతారు. దాన్ని అదునుగా చేసుకుని అరబ్ ఫోర్సెస్ బ్రిటిష్ సపోర్ట్తో ఈ సిరియా కంట్రీని ఆక్యుపై చేస్తారు. ఆక్యుపై చేయడమే కాకుండా 1920లో అరబ్ కింగ్డమ్ ఆఫ్ సిరియా కింద ఈ సిరియా కంట్రీకి ఇండిపెండెన్స్ కూడా డిక్లేర్ చేస్తారు. 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ ఫ్రాన్స్ వాళ్ళకి సిరియా మీద లెబనాన్ మీద అధికారం ఇస్తుంది. ఇది నచ్చక సిరియా ప్రజలందరూ ఒక యూనిటీ ఉండి అగెనెస్ట్ అవుతున్నారని ఫ్రాన్స్ సిరియా దేశాన్ని 1920లో 3 పార్ట్స్గా సపరేట్ చేసి వాళ్ళ యొక్క యూనిటీని సపరేట్ చేద్దామని ఆల్పినో, డమాస్కస్, ఆల్వైట్ కింద సపరేట్ చేస్తుంది. 1925లో సుల్తాన్ ఆల్ అట్రాష్ ఇతను ఒక రెవల్యూషన్ అనేది తీసుకుని వస్తాడు. మా కంట్రీని మేమే రూల్ చేసుకుంటామని. 1941లో వరల్డ్ వార్ 2లో ఫ్రాన్స్ యొక్క బలం తగ్గిపోవడంతో ఈ రెవల్యూషన్ అనేది ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లడం వల్ల ఫ్రాన్స్ సిరియా నుంచి విత్డ్రా అవడానికి ఓకే చెప్తుంది. కానీ అఫీషియల్గా 1946 ఏప్రిల్ 17నే విత్డ్రా అవుతుంది. దానికి గాను సిరియా ఏప్రిల్ 17నే ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి ఏప్రిల్ 17న జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.